నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీఈఓలు అగ్రికల్చర్కి సంబంధించిన ఎంపీఈఓలు ఏదైతే వాళ్ళ డిమాండ్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్నారో, సమ్మె చేస్తున్నారో, వాటి సంఘీభావంగా ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ సత్సాయి జిల్లా తరఫున వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం రావడం జరిగింది. ఏదైతే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం వెంటనే పరిశీలించి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ అగ్రికల్చర్ పట్ల రైతులకు ఎన్నో సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, వాళ్ళ పంట దిగుబడులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ రైతులకు చైతన్యవంతులు చేసే బాధ్యత ఒక క్షేత్రస్థాయిలో వాళ్ళ ఒక కీ రోల్ వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ రోజు వాళ్ళకి పట్టడు అన్నం తినడానికి 12,000 జీతం ఇవ్వడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. గత 12 సంవత్సరాలుగా వాళ్ళకి 12,000 జీవితంతో ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించుకుంటుంది. అంటే వాళ్ళ పైన ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరిగా వ్యవహరిస్తుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ వాళ్ళ బ్రతుకులు మాత్రం మారే పరిస్థితులు లేవు. కాబట్టి ఈ ప్రభుత్వమైన వాళ్ళ యొక్క న్యాయమైన సమస్యలను వెంటనే తీర్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం కల్పించాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ వారు కేవలం 12,000 జీతం ఇచ్చి చేతులు దులుపుకోవడం అనేది క్షమించరని నేరం. కాబట్టి వెంటనే ఏదైతే టైం స్కేల్ వాళ్ళు వర్తింపజేసి 35,000 బేసిక్ పే వాళ్ళకి వెంటనే చెల్లే విధంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ భద్రత ఏదైతే వాళ్ళు అన్శాంక్షన్ పోస్టుల్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఆ పోస్టులన్నీ శాంక్షన్ పోస్టులుగా క్రమబద్ధీకరించి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తింపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా వాళ్ళకు కనీసం ఈహెచ్ఎస్ కార్డు కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈహెచ్ఎస్ కార్డు ఉంది. ఎందుకంటే వాళ్ళ అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కనీసం హాస్పిటల్లో చూపించుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఆ కార్డు లేకపోవడం అనేది చాలా అన్యాయమైన పని. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాళ్ళ హెల్త్ కార్డులు కూడా వాళ్ళకు మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే ఎంపీఓల న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చకపోతే వారు చేసే ధర్నాక్రమాలకు మేము కూడా సహకరించి వాళ్ళ సమస్యలు తీరే విధంగా మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తాం. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ మేము జేఏసీ తరఫున రాష్ట్ర స్థాయి జేఏసీ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ సమస్యల పరిష్కారం కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు భవ్య. నేను పెనుగొండ మండలంలో ఎంపీఓగా పనిచేస్తున్నాను. మేము గత 12 సంవత్సరాల నుంచి ఇదే దాంట్లో పనిచేస్తున్నాము. ఎంపీఓస్ గానే వర్క్ చేస్తున్నాము. 12 సంవత్సరాలకు గాను 12,000 రూపాయలతోనే మాకు జీతం ఇస్తున్నారు. ఇన్నేళ్లుగా మేము రైతుకు ఎంతో సహాయంగా ప్రభుత్వం ఇచ్చే పథకాలకు అన్ని సహకారంగా అన్ని వెన్నెనికే ఉంటూ అన్ని చూపిస్తున్నాము. మాకు మాత్రం ఎప్పుడు ఏ విధంగా కూడా న్యాయం జరగలేదు. ప్రతి సంవత్సరము రినీవల్ జరుగుతుంది. రినీవల్ తో పాటు సమస్యలు కూడా మాకు లేదు. క్రాప్ బుకింగ్, ఏపీఐఎంసీ, రైతన్న మీకోసం ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మేము పాల్గొంటున్నాం. ప్రతిదీ రైతుకు అన్ని సహకారాలు చేస్తున్నాము. కానీ మాకు ఎక్కడ ఏది న్యాయం జరగడం లేదు. 12,000 రూపాయలతోనే మేము ఎలా జీతం తీసుకుని ఎలా గడపాలి, ఎలా ఉండాలి? ఇలాంటిది కాక గత ప్రభుత్వంలో మమ్మల్ని కూడా చిత్తూరు కేసినారు. చిత్తూరు కేసి అన్ని ఇబ్బందులు పెట్టినారు మమ్మల్ని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మాకు న్యాయం జరగడం లేదు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. సమాన పనికి సమాన వేతనం కావాలి. నమస్కారం. ఈరోజు మేము రాష్ట్ర ఎంపీఓల సంఘం తరపున 4 రోజుల నిరాహార దీక్ష చేస్తున్నాం. నిరాహార దీక్ష శాంతియుతంగా చేస్తున్నాం. ముఖ్యంగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 12 సంవత్సరాలుగా వ్యవసాయ శాఖలో ఫీల్డ్ లెవెల్ సిబ్బందిగా పనిచేస్తున్నాం. మేము ప్రతి అనునిత్యం కూడా ప్రజలకు వ్యవసాయ సంక్షేమ పథకాలను, ప్రభుత్వం అందించే వ్యవసాయ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ అనేక మన్ననలు పొందాం. అయినా కూడా మాకు ఇంతవరకు కూడా ఉద్యోగ భద్రత అనేది ఎక్కడా లేదు. ఇప్పుడున్న చూస్తున్న రేట్లన్నీ కూడా పెరిగినాయి. కానీ మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీస వేతనం కూడా లేదు. మాకు జాబ్ సెక్యూరిటీ కూడా లేదు. మేము మార్నింగ్ పోతే మళ్ళీ ఇంటికి వస్తామో లేదా అనే భయభ్రాంతులతో కూడా మేము జీవిస్తున్నాము. కాబట్టి మా న్యాయపరమైన డిమాండ్లను సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఆర్టికల్ 19 కావచ్చు, ఆర్టికల్ 16 కావచ్చు, ఆర్టికల్ 31 క్లాస్ ఏ ప్రకారం మమ్మల్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మమ్మల్ని ప్రభుత్వం సపరేట్ ఒక జీవో తీసుకొచ్చి మమ్మల్ని రెగ్యులేట్ చేయాలని ప్రభుత్వాన్ని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.